హాయ్ గైస్, సో వెల్కమ్ టు మై ఛానల్. వీడి పేరు సింబా. అక్కడ ఉంటాడనమాట ఎప్పుడు నేను వీడియో తీసేటప్పుడు. ఇప్పటి నుంచి మీరు వాడిని చూస్తారనమాట. నేను రోస్ట్ రియాక్ట్ ఏదో చేస్తున్నాను, నాకు మనసుతో వచ్చింది. అది రమ్య మోక్ష గురించి. బిగ్ బాస్ కంటెస్టెంట్ రమ్య మోక్ష గారు. రమ్యకి ఏం చేసిందంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీడియో చేసింది. అనవసరం అనిపించింది ఆ వీడియో నాకు. అసలు ఎందుకు చూసినారా బాబు అనిపించింది. బట్ ఏం చేస్తాం, మనకు వ్యూస్ కావాలి అండ్ మన కొత్త ఛానల్కి కొంచెం అటెన్షన్ రావాలని చెప్పి నేను వీడియో చేస్తున్నాను తన పైన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కలర్ గురించి మాట్లాడదాం. ఆమె ఫిల్టరే యూజ్ చెయ్యదంట. చూడండి, నేను ఫిల్టరే యూజ్ చేయట్లేదు. సో నేను ఫిల్టర్ యూజ్ చేస్తానా? చూడండి నా జాలైన్, నా జాలైన్. బట్ బ్రో, నేను లావుంటా, నాకు కూడా జాలైన్ కనిపిస్తుంది. అంత మాత్రాన నేను బక్క ఉన్నా, నా జాలైన్ చూడండి నాకు అట్లా చూపించే కెమెరాలు అంటానా? నేను కూడా కొన్ని యాంగిల్స్లో ఇట్లా కనిపిస్తుంది. నాకు ఇక్కడ ఫ్యాట్ ఉంది, దట్ ఈస్ కామన్. దానికి మీరు యాక్సెప్ట్ చేయకుండా లేదు నేను ఫిల్టరే యూజ్ చేయను అంటే ఇంత క్లియర్గా కనిపిస్తుంది ఫిల్టర్. ఆమె బిగ్ బాస్ కెమెరాలో చూడండి, ఆమె పింపుల్స్ అవన్నీ ఎంత క్లియర్గా కనిపిస్తుందో. ఈ ఫిల్టర్ పెట్టిన దాంట్లో చూడండి అసలు ఆమె పింపుల్స్ కనిపిస్తున్నాయా? అంత మంచి క్వాలిటీ కెమెరాలలో ఆమె ఫేస్ గలీజ్ అనిపిస్తుంది, కానీ ఈమె రికార్డ్ చేసే కెమెరాలో మాత్రం ఆమె స్కిన్ ఇట్లా ఫ్లాలెస్గా కనిపిస్తుంది. అంతెందుకు, నా దగ్గరికే వచ్చేద్దాం. నేను ఫిల్టర్ యూజ్ చేయట్లే, నా మొహం మీద ఏమున్నా అన్నీ కనిపిస్తాయి. ఇవ్వండి, నా కుట్లు ఉన్నాయి, నేను కావాలంటే దగ్గరకు వచ్చి చూపిస్తాను. ఈడ కుట్లు ఉన్నాయి, ఈడ ఒక పింపుల్ ఉంది, మచ్చ. మిగతా ఏం నా ఫేస్ పైన లేవు, కనిపించలే కదా. నేను మేకప్ వేసుకున్నాను, ఇంకా ఆమె మేకప్ కూడా వేసుకోను. మేకప్ కూడా వేసుకోదు అన్నప్పుడు ఎంత క్లియర్గా కనిపించాలి. నేను మేకప్ వేసుకోను, నాకు మేకప్ ఇష్టం ఉండదు అన్నప్పుడు బ్రో కలర్ గురించి మాట్లాడితే దగ్గరకు వచ్చి చూపెట్టాలి కెమెరాలో. ఆమె ఫిల్టర్ పెట్టుకోకపోతే కనిపించాలి ఆమె పింపుల్స్. ఆమె పింపుల్సే కనిపించట్లే అంటే జస్ట్ ఇమాజిన్. అండ్ బ్రో, నీ మొహానికి ఏమైంది అట్లా మాట్లాడుతున్నావు? నార్మల్గా మాట్లాడు. ఎందుకు నార్మల్గా మాట్లాడితే ఫిల్టర్ తెలిసిపోతుందనా? పాజ్కి పోయింది ఒక రచ్చ అంటే వచ్చిన తర్వాత వేసింది ఇంకో రచ్చ. నెగిటివ్ వేలో కంప్లీట్ చూపిద్దామని నన్ను బిగ్ బాస్ హౌస్కి వాళ్ళు తీసుకున్నారని నాకు అర్థమైంది. నెగిటివ్ చేయడానికే తీసుకున్నానంటే ఆబ్వియస్గా నీకు పైసలు ఇచ్చింది దేనికి మరి? ఆడ నువ్వు ఏం చేసినావు నేను చెప్తా బ్రో. నేను లైవ్ చూస్తా, బిగ్ బాస్ 24/7 లైవ్ చూస్తా నేను. బట్ సీరియస్లీ ఆమె ఉన్నా కానీ ఏం కనిపించలేదు నాకు ఆ లైవ్లో, బికాస్ ఆమె ఏం చేయలేదు. బిగ్ బాస్లో నాకు ఆమె చేసింది ఏంటి అంటే ఏం చేయలే. ఆ కిచెన్లో 2 కూరగాయలు కట్ చేసింది, వాసాలు తోమింది, ఆ ఫుడ్ తిన్నది. ఆ ఫుడ్ తినడానికి కూడా అమ్మ బాపురే ఇంత పెద్ద లిస్టా. వేళ నేను ఆర్డర్ పెట్టుకుంటే రోజు ఒక 4 సార్లు తినాలనిపించినప్పుడు 4 times 5 times ఆర్డర్ పెట్టుకొని తింటా. ఆమె ఒకటే పూటకి ద లిస్ట్ ఇచ్చింది. అది బిగ్ బాస్ అనుకుంటున్నావా లేకపోతే రెస్టారెంట్ అనుకుంటున్నావా అంతగా నీకు పెట్టనికే? ఐస్ క్రీమ్ డబ్బా మొత్తం మేము గంటలో ఖతం చేసింది. నేను లైవ్లో చూసిన, అందరికీ చూపించుకుంటా కావాల్సుకొని. నీకు వచ్చింది ఏదో నువ్వు మూసుకొని తినొచ్చు కదా, రెచ్చగొట్టడం ఎందుకు? అందరికీ చూపించుకుంటా తినద్దు. నాకు థైరాయిడ్ ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, నాకు పీసీఓడి ఉంది, నాకు ఇది ఉంది, నాకు ఊపిరాడుంది, కళ్ళు తిరిగి పడిపోతే, నాకు మోషన్స్ అయింది, నాకు ఫీవర్ వచ్చింది. అంత ఉన్నప్పుడు అంత తినొద్దు. ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని తిన్నది, అదేదో యుద్ధం. నెక్స్ట్ రోజు ఫుడ్ దొరకదు అన్నంత ఆర్డర్ పెట్టుకొని తిన్నది. ఆమె మళ్ళీ నాకు థైరాయిడ్ ఉంది, నాకు పీసీఓడి ఉంది, నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, అందుకే నా లావ్ అయిపోయింది. పోకముందు ఇట్లుండే చూడండి. ఈమెనే వీడియో తీసి ఈమెనే పోస్ట్ చేసింది వీడియో. నేను మెడికేషన్ వేసుకోలేదు. నెక్స్ట్ నాకు లగ్జరీ ఫుడ్ బడ్జెట్ ఇవ్వడం వల్ల నేను ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకుంటే నేను అసలు అది తినకూడదు. ఇక్కడ ఫుల్ వాసిపోయింది, థైరాయిడ్ ఒకటి, దాని తర్వాత టాన్సిల్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది లోపల, ఇక్కడ బాల్స్ వచ్చేసి చాలా హెల్త్ బాగాలేనప్పుడు, నీకు ఫీవర్ వచ్చినప్పుడు నువ్వు ఆ సోడా టాస్క్ ఎందుకు చేసినట్టు? చూపెట్టలేదు బిగ్ బాస్ వాళ్ళు ఏమవుతుంది, హెల్త్ బాగాలేదు ఇవన్నీ చూపెట్టలేదు. ఫైన్, అట్లీస్ట్ హౌస్ మేట్స్ కన్నా తెలిసి ఉంటుంది కదా నీకు మోషన్స్ అయితే నీకు హెల్త్ బాగాలేదు అని. వాళ్ళన్నా పోయి ఓకే నువ్వు చేస్తావా, చెయ్యి అని ఎందుకు అంటారు? నీ హెల్త్ బాగాలేదు నువ్వు చెయ్యకు అని అంటారు. కానీ నేను చేస్తా అన్న నీ హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు ఎందుకు చేయనిస్తారు? ఓ గట్ట తాగినప్పుడు గుర్తులేదా నీకు హెల్త్ బాగాలేదు అన్నట్టు? ఎలిమినేట్ అయిపోయినందుకు ఇది చేస్తుంది. ఈమె పోయిన 1 week ఈమె ఎలిమినేట్ అయ్యాలి, కానీ ఈమె వైల్డ్ కార్డ్ కాబట్టి ఆ ఎలిమినేషన్స్లో ఆమె లేదు కాబట్టి ఆమె ఎలిమినేట్ కాలేదు. లేకపోతే ఆమె పోయిన 1 week ఇంటికి వచ్చేసేది. అది ఆమెకు తెలిసినా కానీ ఆమె పోయింది అంటే గ్రేట్ అసలు. బికాజ్
క్లారిటీగా తెలుసు ఆమెకి ఎంత నెగిటివిటీ ఉంది, ఆమె పోతే కూడా ఆమెకు ఎవడు ఓటేయడని. మళ్ళీ వీళ్ళ అక్క చెల్లెళ్ళు అందరు కలిసి ఇన్స్టాగ్రామ్లో ఓటేయండి అని చెప్పి రమ్య మోక్ష హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ వీకే నామినేషన్స్ లో ఉంటుందని మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది మాకు కొత్తే కాదు, మాకున్న నెగిటివిటీ అలా అసలు నెగిటివిటీ ఉంది. ఎవడు ఓటేస్తాడు? పొయ్యింది పాజిటివ్ చేసుకోవడానికి, పొయ్యి ఏం పీకిరు? నథింగ్. అనుకోగానే లవర్స్ పార్క్కి పోయినట్టుంది నాకు అని అనిపించింది అని అన్నావు. మరి నువ్వేం చేసినావు పోయి? అని అంటే నాకు ఇష్టం అసలు నేను అనలే లేదు. 100% నేను 100% చెప్తాను. వాడు ఏం బాగుంటాడు అని అమ్మాయిలందరూ ఆడని కలవడుతున్నాడు, నాకు అర్థం కాదు. లవ్ల పార్క్కి పోయినా అని చెప్పి మళ్ళీ ఈమెనే ఏం చేసిందో ఏమో మరి, జాలైన్ తోటి అట్రాక్ట్ చేసిందేమో మరి ఆయన. ఆ నామినేషన్లో అరుపులైనా అరుచుకోండి, ఏం ప్రాబ్లం లేదు. బిగ్ బాస్ హౌస్లో అరుచుకోవడమే ఒక టాపిక్, కానీ ఆ లాంగ్వేజ్ నాకు నచ్చలేదు. అది వీళ్ళ అక్కకి డిప్రెషన్ వల్ల హాస్పిటల్లో జాయిన్ చేసాం, మా అక్క డిప్రెషన్ వల్ల ఇట్లా మాట్లాడింది, లేకపోతే అసలు మాట్లాడదు, మమ్మల్ని మెంటల్ టార్చర్ పెట్టారు కాబట్టి నేను ఇట్లా రియాక్ట్ అయింది మా అక్క, ఇప్పుడు తను మెంటల్ డిప్రెషన్తో సఫర్ అవుతుంది, అందుకే హాస్పిటల్లో జాయిన్ చేసినాం, అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి జస్టిఫికేషన్ ఇచ్చుకోరు. అందుకే మా అక్క తిట్టింది అది ఇది అని జస్టిఫికేషన్ చేసుకోరు. బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ అందరు వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిరా, లేకపోతే తిట్టిరా, లేకపోతే నీ పచ్చళ్ళు రేట్ ఎక్కువనే అన్నారా, ఎందుకు వాళ్ళపైన అంత పగ? ఏమతో మంచిగా మాట్లాడవచ్చు కదా. యాటిట్యూడ్ బ్రో, ఈమె యాటిట్యూడ్ ఎంత అంటే అసలు ఒక హెల్ప్ చేసినా అన్నది, ఎవరికి ఆమెకు హెల్త్ బాగాలేకపోతే నేను సేవ చేసిన అన్నది, చేసినప్పుడు చెయ్యి, ఎందుకు కెమెరాలో చూపెట్టలే నాకు అది అంటే కెమెరాలో చూపెట్టడానికి చేసినావు సేవ, చూపెట్టకపోతే వదిలేయి. ఒక మంచి పని చేసినప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్తో పని చేస్తే రైట్ హ్యాండ్ కూడా తెలియవద్దు, అట్లా ఉంటుంది. ఈమె అట్లా నేను ఇంత మంచిగా చేసిన నా మంచితనాన్ని చూపెట్టకపోతే చూపెట్టకపోని బ్రా, అదొకటేనా, వేరేది కూడా చేయను మంచిది. అసలు మేము మాట్లాడింది బిగ్ బాస్ వాళ్ళు కాంటెంట్ కింద తీసుకొని కూడా తీసుకోలేదు. అసలు కాంటెంట్ అయితే చూపిస్తారు, కాంటెంట్ కాకపోతే ఎందుకు చూపిస్తారు? నీ కోసమే బిగ్ బాస్ నడుస్తుందా ఏంది? నువ్వేమైనా చేసేది ఉండే మరి చూపిస్తుండే. సుమన్ నాకు ఫుడ్ పెట్టడం తప్ప ఈమె చేసిన మంచి పని ఏది లేదు. అది కూడా నాకు కొంచెం పాజిటివిటీ ఉంది అని చెప్పి ఆయనకి వేసి నేను పాజిటివ్ అయిదాము అని చేసినట్టే ఉంది నాకైతే. అదైతే ఫ్రాంక్లీ స్పీకింగ్ లోపల హౌస్లో కూడా చాలా బాగా మంచి సిచ్యువేషన్స్ ఉన్నాయి, అవేమి కూడా నేను చూపించలేదు, అది ఎందుకు నాకు అర్థం కాలేదు. అండ్ నేను బయట లోపల ఉన్నప్పుడు చాలా పాజిటివిటీ ఉంది నాకు లోపల. ఎప్పుడు పాజిటివిటీ నాకు చెప్పని కొంచెం తెలియ. ఆమె పోగానే నన్ను ఎవడని ఇట్లా ముక్కుంటే నేను కిందేసి నొక్కుతా కొట్టేస్తా అన్నది. మరి పవన్తో ఏం చేసింది ఈమె? ఎందుకంటే నా ఎడిటింగ్ వచ్చు, నేను నా వర్కే ఎడిటింగ్ జాబ్ చేసిన, నేను షూట్ చేయడం ఎడిట్ చేయడం ఆబ్వియస్గా నాకు తెలుసు. కూడా ఫిల్టర్ అంటే మరీ అంత ఫిల్టర్ లేదు, కానీ ఫిల్టర్ అయితే పెట్టింది. అన్నీ చూసాను, నేను నెగిటివ్ అవుతాను, వేరే విషయానికి ఏమో నెగిటివ్ చేస్తాను అనుకున్నాను, కానీ ఇక్కడ ఫేస్ గురించి కొన్ని హెల్త్ ఇష్యూస్ అక్కడ ఫేస్ చేయడం జరిగింది. బ్రో నీ ఫేస్ రౌండ్గా ఉంది, ఫైన్, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. అప్పుడప్పుడు అట్లా అయిపోతుంది, ఎవరికన్నా అవుతుంది, అప్పుడప్పుడు లావ్ అయిపోతాడు, అప్పుడప్పుడు పక్కగా అయిపోతాడు. దానికి నువ్వు వచ్చి నా రౌండ్ ఫేస్ని చూపించారు, అంత లావుగా ఉంది. అండ్ ఇప్పుడు ఫేస్ చూస్తే ఇక్కడ జాలైన ఆ రోజు జాలైనే లేదు, ఇక్కడ చూడండి. నేను కూడా చూపిస్తాను, నా జాలైన్ చూడండి. ఎవడైనా తలకాయ ఇట్లా అంటే జాలైన్ కనిపిస్తుంది. బాస్ హౌస్కి పోయి వచ్చి ఇంత ఎక్స్పీరియన్స్ చేసి ఇంత గ్రేట్, యాక్చువల్లీ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ బికాస్ బిగ్ బాస్ హౌస్లోకి పోవడం అంత ఈజీ కాదు, కానీ మేము బిగ్ బాస్ హౌస్ పోయి రావడమే పెద్ద అది. దాని గురించి మాట్లాడకుండా, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోకుండా, నా ఫేస్ చూస్తారా రౌండ్గా ఉంది, నా జాలైన్ చూస్తారా, నేను కూరగాయలు కట్ చేయొచ్చు నా జాలైన్ తోటి, మీరు ఏం మాట్లాడుతున్నారు లావున్నా నేనని, నేను ఇంట్లో ఫిల్టర్ పెట్టుకున్నాను మీరు ఎట్లా అంటారు? బిగ్ బాస్ కెమెరాస్ ఇంత క్వాలిటీ అయిన కెమెరాస్, ఎంత ఎక్స్పెన్సివ్ కెమెరాస్లో కూడా ఫేక్ అదంతా. జస్ట్ నేను థైరాయిడ్, పిసిఓడి, హెల్త్ ప్రాబ్లమ్స్, మోషన్స్, ఫీవర్, వామిటింగ్స్ అన్నీ ఉండడం వల్ల అట్లా అయిపోయింది నా ఫేసు. మొత్తం తినాలేమో, ఇది నా ఫస్ట్ టాస్క్, నేను ఎందుకు ఇదే లొల్లి, ఫస్ట్ టాస్క్ మొత్తం తినాలేమో. టాస్క్ అయితే ఏంది ఇప్పుడు? ఈ మరీ జబర్దస్తిగా నోట్లో కుచ్చుకోవాలి నువ్వు అని ఎవ్వడు అన్నాడు బిగ్ బాస్ అయినా కానీ. వీడియోలో మాట్లాడింది ఒకటే నాకు చాలా బాగా అనిపించింది, దట్ ఈస్ అబౌట్ తనుజ. తీసుకుపోయి ట్రోఫీ ఆమె చేతిలోనే పెట్టండి, మాకెందుకు ఫూల్ చేయడానిక సంథింగ్ అంటుంది. కరెంట్ పోయింది నాకు వీడియో మొత్తం చూడడానికి, ఇట్లా ఆప్షన్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను. తనుజకి తీసుకుపోయి ట్రోఫీ ఇచ్చేయండి.
దట్ ఈస్ ట్రూ. ఎందుకో మొత్తం తనుజ చుట్టే తిరుగుతుంది. ఓకే, తనుజ చుట్టూ తిరుగుతుంది, తను తప్పు కాదు అది. బట్ నిజంగా బిగ్ బాస్ వాళ్ళు ట్రాఫీ తనుజ చేతికే ఇద్దాము అని ఫిక్స్ అయ్యారని అనిపిస్తుంది నాకు. దీని గురించి మనం వేరే వీడియోలో మాట్లాడదాం. ఈమె బిగ్ బాస్కి పోయింది 2 వారాలు వచ్చేసింది, కానీ వీళ్ళు కాంటెంట్ క్రియేట్ చేసింది 1 మంత్కి సరిపోతుంది. బిగ్ బాస్కి వెళ్తుంది, బిగ్ బాస్ ఇంటర్వ్యూ, బిగ్ బాస్ నుంచి వచ్చేసింది, బిగ్ బాస్ పోకముందు ఇంటర్వ్యూ, రమ్య మోక్ష ఇంటర్వ్యూ, రమ్య మోక్ష షూట్ ఎట్లా జరిగింది, నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నాను, నీ వీడియోలు బ్రో. ఆబ్వియస్గా వీళ్ళకి ఇక్కడనే చాలా వ్యూస్, ఇన్కమ్ అన్నీ వచ్చేసి ఉంటాయి. ఏం చెప్తాం అనుకున్నా అంటే తన కూరగాయలు కూడా కట్ చేయొచ్చు తన ఆన్లైన్ తోటి. కలర్ గురించి మాట్లాడింది, వీళ్ళ అక్క కలర్ గురించి మాట్లాడింది. కలర్తో ఏమంత ఆబ్సెషన్, మీకేమంత ఆబ్సెషన్? నల్లగా ఉంటే నల్లగా ఉన్నారు, ఓకే యాక్సెప్ట్ చేయండి. తెల్లగా ఉంటే తెల్లగా ఉన్నారు, ఓడికి పోయేది ఏముంది? కలర్ వెనకాల ఎందుకు పడ్డారు మీరు అందరూ అన్నట్టు మాట్లాడితే ఎందుకు మాట్లాడరు? నేను నేచురల్ స్కిన్ టోన్ చూపెట్టు, లేదు దానికి ఇంత ఫిల్టర్ వేసి వీడియోస్ చేసి. అసలు ఈమె బిగ్ బాస్కి ఎందుకు పోయింది అనుకుంటున్నారు మీరు? ఈమె ఎక్స్పోజింగ్ వీడియో వలన? నో, ఈమె నెగిటివిటీ వల్ల. ఈమె నెగిటివిటీకి ఎంత కాంటెంట్ ఇచ్చిందంటే బిగ్ బాస్కి 2 వ్యూలు వస్తాయని చెప్పి తీసుకుపోయారు, కానీ ఆమె వల్ల ఏం ఫైదా లేదు. ఒక రోజు వ్యూస్ వచ్చినాయి వాళ్ళకి అంతే. ఇంట్లో ఒక కెమెరా ఉంది బ్రో, దాని ఫోటో తీస్తే బ్రో నాకు అసలు చిరాకైతే, ఎందుకంటే నా ఫేస్ ఇంట్లో కనిపిస్తుంది, నేను ఏజ్ అయిపోయింది అలా కనిపిస్తా. దట్ ఈస్ రియాలిటీ, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. అది కెమెరా ఎక్స్పెన్సివ్, దాన్ని క్రియేట్ చేసిందే నీ రియాలిటీని చూపెట్టడానికి. ఫోన్ కెమెరా అయింది, మేము ఫోన్లో షూట్ చేస్తుందా లేదా నాకు తెలియదు, కానీ ఏంటంటే రియాలిటీ చూపిస్తాయి. అది బిల్డ్ అయ్యిందే డీటెయిల్స్ని చూపెట్టడానికి. ఈ మధ్య యాక్సెప్ట్ చేయకపోతే ఎవడేం చేయలేడు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈరోజుకి ఇంతే గైస్. టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్. నా ఫస్ట్ వీడియో బాగుందో బాగాలేదో కమెంట్స్లో చెప్పండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో. నచ్చితే షేర్ చేయండి, నచ్చకపోతే మీ ఇష్టం. డిస్లైక్ చేయండి నచ్చకపోతే, ఎందుకంటే నాకు డిస్లైక్ అని వస్తే నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్. గైస్ బై బై.